హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు రోడ్డు మీద డ్రైవింగ్ చేసుకుంటూ వాల్మార్ట్కి వెళ్తుంటే అనుకోకుండా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ చూశానండి. ఇది కూడా మన శానోజేలోనే ఉంది. ఈ ప్లేస్ చూస్తే ఎలా ఉందంటే, బయట అయితే సేల్ బోర్డు ఉంది, మరి లోపల పీస్ ఉంటుందా? చూద్దాం పదండి. ఇది బుద్ధుడి విగ్రహాలు, వాటర్ ఫౌంటైన్స్ షాపు. అంటే అవుట్డోర్ కమ్ ఇండోర్ డెకర్ షాప్ అన్నమాట. నేను కూడా మా బ్యాక్ యార్డ్ చేసేటప్పుడు ప్రశాంతత కోసం ఒక బుద్ధుడి విగ్రహం పెట్టుకోవాలి అని అనుకున్నా. దానికోసం ఒక తెల్ల బుద్ధుడు కనీసం ఒక 5 ఫీట్లు ఉంటే చాలని ల్యాప్టాప్ అరిగిపోయేదాకా వెతికా, కానీ ఎక్కడా దొరకలేదు. మార్కెట్లో చిన్న చిన్నవి చాలానే దొరుకుతాయి, కానీ పెద్ద విగ్రహాలు దొరకాలంటే మాత్రం చాలా కష్టమేనండి. పెద్ద విగ్రహం దొరకడమే కష్టం అనుకుంటే మనకు అందులో తెల్లదే కావాలని ఇంకో స్పెషల్ రిక్వైర్మెంటు. ఏదోలేండి, ఎత్తుకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 అడుగులేంటి, అంతకు మించి ఒక 8 అడుగుల దాకా ఉంది విగ్రహం. అసలు వీళ్ళ అడ్రస్ కూడా పెట్టుకోలేదండి. రోడ్డు మీద కారులో పోతుంటే కనపడింది అంతే. అదేంటోనండి, అవసరం ఉన్నప్పుడు ఏది దొరకదు, అవసరం లేనప్పుడు అన్నీ కళ్ళ ముందే ఉంటాయి. దీన్నే అంటారు అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట. అంటే స్థాయికి మించిన అదృష్టం సడన్గా వస్తే కష్టమే కదా. ఏందేందో చెప్తుంది అనుకోకండి. అంటే అక్కడ విగ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ వాటి రేట్లు చూస్తుంటే గుండెపోటు వచ్చేలా ఉంది. అంత రేటు పెట్టి కొంటే ప్రశాంతత వచ్చుడేమో కానీ ఉన్న ప్రశాంతత పోయేటట్టుంది. ఇంత పెద్ద విగ్రహాల కోసం ఆన్లైన్లో వెతికి వెతికి ఉన్న ప్రాణం యాడ వదలాలనిపిస్తుంది చెప్పండి. బయటికి వస్తే 70% ఆఫర్ అన్నాడు. ఆహా, ఈ మహిష్మతి రాజ్యంలో మహారాణిని నేనే అనుకున్నా. ఇక్కడ ప్రైజులు చూసే వరకు ఇదంతా చూస్తుంటే నాకు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. కళ్ళు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు, మనిషి వెళ్ళిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు అని ఎవరో బాగా చెప్పారు. 70mm స్క్రీన్లో ఎమోషనల్ డైలాగ్ విన్నాం, కానీ అది మనం ఎందుకు వింటాం? వినం, ఎందుకంటే అది పచ్చి నిజం. కానీ సినిమా డైలాగ్ కదా, పెద్ద పట్టించుకోం కదా. అది సరే కానీ ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే ఇండోర్ బుద్ధ, గార్డెన్ స్టాచ్యూస్, యానిమల్ పాట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అసలు ఇంత పెద్ద విగ్రహం కొనాలంటే ట్రక్ ఈజీగానే దొరుకుద్ది, కానీ పార్ట్నర్ పర్మిషన్ దొరకాలంటే బుద్ధుడు దొరికినంత ఈజీ కాదేమో. ఏదేమైనా మన బ్యాక్ యార్డ్లో అంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే ఆ పీస్ఫుల్ వైబ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ వీటిని ఇంటికి తీసుకెళ్లాలంటే ముందు బ్యాక్ యార్డ్ ప్లాన్లో ఉంటే ఇంకొంచెం బాగా సెట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ లేకపోయినా సెట్ చేసుకోవచ్చు అనుకోండి. ఐడియాలుంటే ఏదైనా అందంగా తీర్చిదిద్దొచ్చు. ఏమంటారు? బ్యాక్గ్రౌండ్లో గ్రీనరీ లేదంటే రోజ్ ప్లాంట్ పెట్టుకుని కూడా సెట్ చేసుకోవచ్చు. మీకేమైనా ఐడియాలు వచ్చాయా చెప్పండి మరి. ఇంతకీ నేను బుద్ధుడిని కొన్నానా లేదా? నేను మా ఇంటికి ప్రశాంతతను తీసుకుపోయానా లేదా? డౌట్ వస్తే మా ఇంటికి వచ్చి చూడండి, లేకపోతే కమెంట్ చేసి అడగండి. అన్నట్టు గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.